హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఇగో బ్లౌజ్కు మీకు మొన్న కామెంట్లో పెట్టారు కదా, ఆ కామెంట్లో ఈ ఏంది ఈ చంకది ఉన్నది కదా, ఈ చంక కొలతతోని బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కరెక్ట్గా రావట్లేదు, ముడతలు వస్తుంది, ఇక్కడ ఫ్రంట్లో ఇక్కడ ముడతలు వస్తుందని చెప్పారు కదా, దాని గురించి ఇప్పుడు చెప్తున్నాను చూడండి. అదొక టాపిక్. మళ్ళీ ధనలక్ష్మి గారు ఊరికే కామెంట్ చేస్తున్నారు కదా మనం చూసి చేసినప్పుడు. అయితే ఏమైందంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కుట్లేసుకుంటప్పుడు ఇక్కడ ఎక్కువ హెచ్చు తగ్గులు అయితే ముందు భాగం ఎక్కువైనప్పుడు డాట్ వేసుకోవచ్చు, ఓకే నడుస్తుంది. కానీ వెనక భాగం ఎక్కువైతే మాత్రం ఏం చేయాలి, మాది ఫస్టే మనం కట్టింగ్ విధానము హ్యాండ్స్ వేయకముందు అయినా క్రాస్ పట్టీలు వేయకముందు అయినా చూసుకోవాలి ఒకసారి. మీకు ట్రైనింగ్ అయ్యేదాకా మాత్రమే, ట్రైనింగ్ అయిన తర్వాత ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఎందుకంటే మన ముందుగా నేను ఈ వీడియో ఆల్రెడీ పెట్టేసినానండి, చూడండి ధనలక్ష్మి గారు. అయితే ఒకవేళ చూడకపోతే ఇట్లా నేను లింక్ పెట్టేస్తాను. దీంట్లో మనకి ఈ బాడీలో ఎంత కట్ చేసినామో దాని మెజర్మెంట్ ప్రకారమే క్రాస్ పట్టి తీసుకోవాలి. దానికంటే కుట్లకు ఒకటి ఎక్స్ట్రా ఉంచుకోవాలి. ఇది పైన కుట్టుకు కింద కుట్టుకు పోతుంది కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ అట్లా ఎక్స్ట్రా ఉంచేసుకోవాలి. ఉంచుకుంటే దానికి కరెక్ట్ గా సరిపడుతుంది. ఒకవేళ ముందు భాగం ఎక్కువ అయితే ప్రాబ్లం కాదు, మనం డాటేసి చేసుకోవచ్చు. కానీ వెనక భాగం మాత్రం ఏమాత్రం ఎక్కువ కాకూడదు, అది చూసుకోండి. నేను చాలా మంది కామెంట్ చేస్తున్నారు, చాలా మంది మా దగ్గర కూడా ట్రైనింగ్ తీసుకునే వాళ్ళకి ఇదే డౌట్ వస్తుంది. హుక్స్ బట్టి నుంచి సంఖ వరకు వచ్చిన మెజర్మెంట్ కు ఈ సంఖ రౌండ్ది కలుస్తలేదు ఎందుకు అని అడుగుతున్నారు. దాని గురించి ఇప్పుడు నేను వివరంగా చెప్పబోతున్నాను. ఇది ఫస్ట్ వాళ్ళకి అంచులు ఒకవైపు వేసుకొని చెప్పు. ఇది అంచులు ఉంటాయి కదా, దీన్ని అంచులు అంటారు కదా, తెలుసు కదా. ఈ అంచులను అన్నది మనకు ఆపోజిట్ సైడ్ లో ఉంచుకోవాలి. ఆపోజిట్ ఈ అంచులు లేనిది సైడ్ లకు ఉంచుకోవాలి, మన హ్యాండ్స్ కు సైడ్ లకు ఉంచుకోవాలి. ఈ అంచులు అన్నది ఇటు మనకు ఆపోజిట్ సైడ్. ఈ హోల్డింగ్ అన్నది మన సైడ్ ఉండాలి. ఎప్పుడు కానీ కటింగ్ చేసే వాళ్ళ సైడ్ హోల్డింగ్ ఉండాలి. ఈ హోల్డింగ్ సైడ్ ఇప్పుడు మనం గుర్తులు పెట్టుకోవాలి. మళ్ళీ మనం పెట్టేది రైట్ సైడ్ నుంచి పెట్టుకుంటూ వెళ్ళాలి. లెఫ్ట్ నుండి మనకు వాటం ఉండదు, కటింగ్ వాటం ఉండదు. ఇటు నుండి అయితే కటింగ్ వాటం ఉంటది, మంచిగా రౌండ్ షేప్ అన్నది కరెక్ట్ దిప్పు వస్తుంది అని. చూడండి ఇప్పుడు నేను హైట్ తీసుకుంటున్నాను. ఈ హోల్డింగ్ ఉంది కదా, ఈ హోల్డింగ్ సైడ్ మనం ఫస్ట్ హైట్, బ్లౌజ్ యొక్క హైట్. ఈ లైన్ ఎందుకు గీసుకున్నాం, ఫస్ట్ కుట్ల కోసం అని 3 పాయింట్లకు ఇంతకు ముందు వీడియోలో చెప్పాను నేను. ఈ లైన్ 3 పాయింట్స్ కోసం యూజ్ అవుతుంది, అందుకే ఫస్ట్ ఈ లైన్ గీసి పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత హైట్, ఈ లైన్ నుండే కరెక్ట్ గా హైట్ చూసుకోవాలి. ఇక్కడ కుట్టు కోసం ఒక హాఫ్ ఇంచ్ కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోవాలి, ఒక పాయింట్ తక్కువ కొంచెం. మనం కుట్టుకే ఎక్కువ అందుకుంటే ఎక్కువ పెట్టుకోవాలి, మనం కుట్టుకు ఎంత అందుకుంటామో అంతలోనే పెట్టేసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి చుట్టు కొలత. బ్లౌజ్ తో ఇట్లా ఏంది, బ్లౌజ్ తో డైరెక్ట్ చెప్తేనే వీడియోలు చాలా ఇట్లా పోతున్నాయి, వాళ్ళు ఏళ్లతోనే చెప్పమంటున్నారు. ఇది ఇప్పుడు బ్యాక్ పార్ట్, నేను చెప్పేది ఇప్పుడు బ్యాక్ పార్ట్ యొక్క చుట్టుకొలతను ఇగో ఈ డాట్స్ ఉంటాయి కదా, ఈ డాట్స్ కోసమని ఒక హాఫ్ ఇంచ్, ఈ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వదిలేసేయాలి. ఇక్కడ వదిలేసి నా కరెక్ట్ కుట్టుది ఉంది కదా, ఈ కరెక్ట్ కుట్టు దగ్గర ఈడ మార్క్ చేసుకోవాలి. ఇది మార్క్ చేసుకొని ఎక్స్ట్రా 2 ఇంచెస్ కరెక్ట్, ఇది బ్లౌజ్ ఎంత ఉందో అంతల్ని డాట్స్ కోసం ఇక్కడనే వదిలేసి ఈడ కరెక్ట్ కుట్టు దగ్గర ఇది ఎక్స్ట్రాకు, మనం ఎక్స్ట్రా కుట్లు ఉంటాయి కదా, ఆ ఎక్స్ట్రాకు అలా వదిలేసేయాలి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి హైట్, సెకండ్ పాయింట్ వచ్చేసి చుట్టుకొలత. ఇగో చూడండి, ఓన్లీ బ్యాక్ పార్ట్ పట్టుకొని ఇగో ఇది వీటిని వదిలేసిన, వీటిని వదిలేసి ఇగో ఇది ఇంతే. ఓన్లీ ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ మాత్రమే పడుతున్నా, ఫ్రంట్ పార్ట్ అస్సలే పట్టట్లేదు. ఇదిగో ఇంచ్ కాదు, హాఫ్ ఇంచ్.
డాట్స్ లావుగా ఏం పెట్టం. ఫోల్డింగ్ మనకి ఇంచ్ అవుతుంది అప్పుడు ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అక్కడ హాఫ్ ఇంచ్ డాట్ వేస్తాం అన్నట్టు. చుట్టుకొలత అయింది, హైట్ అయిపోయింది. పాయింట్ షార్ట్ పాయింట్ వచ్చేసి ఇక నేను నెక్ పెడుతున్నాను. ఇది మైండ్ లో పెట్టేసుకోవాలి, ఇది కుట్టు కోసం అని మైండ్ లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఎత్తుకు యూజ్ అయింది, ఇప్పుడు నెక్ యూజ్ అవుతుంది. ఇగో కుట్టుకని ఎక్స్ట్రా ఈడ పెట్టు వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఫస్ట్ ఇక్కడ పెట్టు, ఇది కుట్టు ఫస్ట్ అర్థమయ్యేటప్పుడు. ఇది కరెక్ట్ కుట్టుది. ఇది కూడా ఇదే లైన్. ఇది మూడో దానికి కూడా యూజ్ అవుతుంది చూడండి. ఎత్తుకు యూజ్ అయింది, నెక్ యూజ్ అయింది, ఇది చంకకు యూజ్ అవుతుంది. ఇది చంకను ఇగో అట్లా పెట్టుకున్నా పర్వాలేదు, మీకు ఎక్కడి వరకు మలిసింది ఇప్పుడు అర్థమైందా మీకు? ఈ కరెక్ట్ కుట్టు ఇట్లా మలిసి ఇలా పెట్టేసింది. కుట్టు వరకు పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఫోర్త్ అయిపోయిందా? నెక్స్ట్ ఇది ఇది పెడుతున్నాను నెక్కు. ఇగో మనం బాడీని బట్టి ఉంటది. సన్నగా ఉన్న వాళ్ళకైతే టైట్ మూడేళ్ళు, నేను ఇది ఏళ్ళతో చెప్తున్నా, టేప్ తోటి చెప్తున్న తర్వాత టైట్ పెట్టి టైట్ మూడేళ్ళు. కొంచెం మీడియం గా నాలాగున్న వాళ్ళకి ఇదిగో లూజ్. ఇంకా లావుగుంటారు చూడండి వాళ్ళకి ఇట్లా మూడేళ్ళు, ఈ మూడేళ్ళు ఈ మూడేళ్ళు అట్లా అంటుండ్రని చూపిస్తున్నాం. అట్లా వాళ్ళు మన దగ్గర లేరు కదా, మీరంటే ఇట్లా చూసి చూడండి. ఈమెకు 2 డీప్ నెక్ 2 దాటదు. అవి ఎంత అమ్మ వాళ్ళకు గుర్తం కదా, వాళ్ళకు బాగా లాగున్న వాళ్ళకు అలా 2 పైన 1.2 2 కంటే 2 పాయింట్ తక్కువ. ఇప్పుడు చాలా సన్నగా ఉన్న వాళ్ళకి నేను గుట్టినైనా 1.8. ఈ పెద్ద బాణం గుర్తుంది కదా, దీనికంటే ఇది ఏమో కొందరు బీటెక్ చేసినా కానీ ఇవి తెలియదు అన్నారు నా దగ్గరకు వచ్చి నేర్చుకున్న వాళ్ళు వచ్చారు. స్కేల్ పైన ఉంటది. ఒక అమ్మాయి అట్లనే అన్నది, నాకు తెలియదు. సేమ్ అట్లా ఇప్పుడు మీరు మీడియం ఉన్న వాళ్ళకి మీడియం అది నెక్ డీప్ బట్టి, నెక్ డీప్ తొడుగుతున్న వాళ్ళకే ఈ మెజర్మెంట్. నెక్ హై తొడిగే వాళ్ళకు అంటే నెక్ మన అమ్మ తొడుగుతారు, నెక్ ఇంకా ఇక్కడ తొడిగే వాళ్ళకు కాదు ఆ మెజర్మెంట్. ఓన్లీ నెక్ డీప్ అంటే కింది నుంచి ఒక 5 ఇంచులు 4 ఇంచులు తొడిగే వాళ్ళకు మాత్రమే. ఇదంటే మన నెక్ డీప్ 10, 9 ఉన్న వాళ్ళకి అట్లా చాలా చేంజెస్ ఉంటాయి. నెక్ డీప్ తొడిగిన దాన్ని బట్టి నెక్ చేంజెస్ అయితే. ఇప్పుడు షోల్డర్ ఇక్కడ కుట్టుకు వదిలేసిన, ఇక ఇది 2 పాయింట్స్ పెట్టినాం కదా, ఇక్కడ ఇగో వదిలేసిన, కుట్టుకని వదిలేసిన. ఇది కరెక్ట్ గా పెట్టాలి. ఇటు సైడ్ కుట్టుకు వదలాలి, ఇటు సైడ్ ఇదే ఉంది కదా ఆల్రెడీ షోల్డర్ పాయింట్, పీటీ షోల్డర్. అది ఇప్పుడు అన్నిటినీ డ్రా చేసేసుకోవాలి. ఇగో స్కేల్ తోని ఇట్లుంది కదా, ఇది కరెక్ట్ ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ ఎంత వచ్చింది కదా, మనం డీప్ తొడిగేదాన్ని బట్టి ఈ స్కేల్ అన్నది ఇలా జరపాలి. ఇక్కడేమనద్దు, ఇక్కడ సైడ్ మాత్రమే జరపాలి. క్రాస్ డీప్నెస్ కి స్ట్రేట్ గా కొట్టుకొని అయినా క్రాస్ మళ్ళా కొట్టుకొని ఇట్లా అనొచ్చు. లేకుంటే స్ట్రేట్ గా ఇలా కొట్టేసి ఇక మనం ఇక బయట నుంచి ఇలా తీసుకురావచ్చు. అట్లా కింద డీప్నెస్ మనం ఆడ వేసుకోవాలి. నువ్వు ఎంత డీప్ దొరికినా అక్కడనే వేసుకోవాలి. ఇప్పుడు మనకు ఇచ్చే వాళ్ళ బ్లౌజ్ వాళ్ళు ఎట్లా దొరుకుతారో మనకు ఐడియా ఉంటది కదా ఎక్కువ మట్టుకు. దీన్ని చూసినా అసలు మనం గుట్టని వాళ్ళైతే దీన్ని చూసినా అర్థమవుతుంది. ఇట్లా రౌండ్ షేప్ ఇది నేను బయట నుండి తీసుకొచ్చింది. ఇందులో ఇంకా డీప్ ఉంటుంది, కుట్టుపోతుంది. అయినా కుట్టుపోతుంది.
ఇలా డీప్ దొడి. ఇది నెక్స్ట్ ఈ పాయింట్, ఇది అయింది షోల్డర్ చంక పాయింట్. బ్లౌజ్ కు చూపిస్తాం మళ్ళీ. ఇది చూడలేను ఇంకా 2 ఇంచెస్ ఎక్స్ట్రా. చెస్ట్ పాయింట్ ఆడికి కలవాలి, కలవకపోతే ఇది ఎట్లా చేంజ్ చేసుకోవాలి చెస్ట్ పాయింట్. ఇప్పుడు ఈ స్క్వేర్ డబ్బా ఎందుకోసం గీసిన అంటే ఇక దీనికోసం. చెస్ట్ పాయింట్ చూసినాక దీనికోసం అంటే ఇది డబ్బా గీసి దీంట్లో షేప్ చేసి అట్లా ఆ బాక్స్. ఇప్పుడు ఇది మనకు ఇక్కడ ఉన్నంత ఇక్కడ ఉండదు కదా, ఇక్కడ ఉన్నంత ఇక్కడ ఉండదు కాబట్టి దీన్ని మళ్ళీ కొలుసుకుంటాం. ముందు పార్ట్ని పట్టుకొని మన బాడీ మెజర్మెంట్ తీసుకున్నా కింద తీసుకుంటూ మళ్ళీ చెస్ట్ పాయింట్ తీసుకుంటారు. అది ఇక దీన్ని ఉక్కు పట్టి మాత్రమే పట్టాలి, కాజా పట్టి అస్సలే పట్టకూడదు. ఇది పెంచుడు పట్టి అన్నట్టు. ఆయన నెక్ అన్నది ఇది అన్నది లూజ్ అవుతుంది. ఇది ఈ లైన్ ఇడికి వస్తేనే కరెక్ట్ అన్న. ఇంక కొంచెం ఎక్స్ట్రా ఉంది, ఇది పాయింట్ ఎక్కువ లేదు చెస్ట్ దగ్గర. ఇది ఇది కొంచెం ఇలా జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ ఈ పాయింట్ కి ఈ రౌండ్ కూడా కరెక్ట్ కావాలి. కరెక్ట్ కాలేదన్నప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఇది ఇది ఉంది కదా, ఈ మూల నుండి ఇలా బెత్తాడు, ఈ మూల నుండి ఇటు బెత్తాడు చేసి దీన్ని అన్నది మళ్ళీ ఈ లైన్ 1.5 ఇంచ్ ఉంటది. షేప్ చేసిన తర్వాత నేను చూపిస్తుగా కొంచెం పై నుండి షేప్ స్టార్ట్ చేయాలి. ఇది దీనికి టచ్ ఇట్లా అయ్యి ఇది దీంట్లో 1.5 ఇంచ్ ఉంటది. ఇగో నేను ఏళ్ళతోటి అయితే ఇది 1.5 కదా, ఇది ఇంచ్, ఇది 1.5 ఇంచ్. టేప్ తోటి చూసుకోవచ్చు. తక్కువ సరే ఇది ఆమ్ రౌండ్ కరెక్ట్ కాకపోతే తక్కువ ఎక్కువ చేసుకోవచ్చు. ఆమ్ రౌండ్ కరెక్ట్ ఉండాలి. పైన కుట్టు కొదిలేసిన షోల్డర్ అతికిస్తాం కదా. ఇవన్నీ మేము కట్ చేసినప్పుడు ఇవన్నీ ఏం చూడం, మాకు అలవాటు అయిపోతే టకాటక్ పెట్టేస్తాం. ఇదిగో చూడు ఇంకా మీదికి వస్తుంది, ఇంకా మీదికి వస్తుంది కాబట్టి ఇది మళ్ళీ దీనికి మళ్ళీ దాటిపోతుంది కదా ముందు ఈడికి వచ్చేస్తుంది. ఆ చెప్పిన ప్రకారంగా అట్లా వచ్చేస్తే ఇప్పుడు సంఖ్య కరెక్ట్ గా వస్తుంది. ఇది చూడండి, మీకు కూడా అదే డౌట్, దాంట్లోనే ఇది కరెక్ట్ రాలేదు ఇక్కడికి అయింది అన్నప్పుడు ఇది మీదికి జరుపుకోండి, లేదు అన్నప్పుడు లోపలికి జరుపుకోండి, మీకు అందా తెలుస్తుంది. లేదు అన్నప్పుడు మనం ఇంకా చాలా తక్కువ అనిపిస్తుంది అన్నప్పుడు మనం దీన్ని కింది జరుపుకోవాలి. వాళ్ళు కరెక్ట్ తీస్తే పర్వాలేదు అనుకో, వాళ్ళు ఎంత ఉన్నదో అంతే పెట్టేసేయచ్చు. వాళ్ళు కొంచెం అటు ఇటు జరుపుమన్నారు అన్నప్పుడు ఇప్పుడు కటింగ్ స్టార్ట్ ఎక్కడి నుంచి చేయాలి అంటే ఈ నెక్ పాయింట్ నుండి స్టార్ట్ చేయాలి. ఇక్కడ నుండి ఇలా వచ్చేసి ఇలా ఇట్లా పాయింట్ వైజ్ గా మనం చేసుకున్నాం అనుకో, క్లాత్ వేస్ట్ కాదు, కటింగ్ విధానం కూడా కరెక్ట్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, బ్యాక్ పార్ట్ అయితే చూసింది కదా. మీరు వీడియో చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. మీకు ఏదన్నా కావలిస్తే డౌట్ ఉంటే కంపల్సరీ కామెంట్ చేయండి, చేస్తేనే మాకు అర్థం అవుతుంది. మా సబ్స్క్రైబర్స్ కత్తెర బట్టి ఇలా రౌండ్ తిప్పడం స్టార్ట్ చేయాలి.